గాక. మీతో కలిసి ఉదయకాలంలో దేవుని వాక్యం పంచుకున్నట్టుకు ప్రేమతో ఆహ్వానించిన స్థానిక పెద్దలకు అలాగే పరిశుద్ధులకు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తాను. మన వాక్య ధ్యానం నిమిత్తమై మరోసారి లూకాసు వార్తకి వెళ్తాం. లూకాసు వార్త 14వ అధ్యాయం 25 నుండి నేను చదువుతున్నాను. బహుజన సమూహములు ఆయనతో కూడా వెలుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనా నా ఎదుకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెల్లను తన ప్రాణం సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. మరి ఎవడైనా తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. చదవబడిన లేఖన భాగాలను దేవుడు మన ఆత్మల కొరకే తాను దీవించి ఆశీర్వదించునుగా. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరలోకమందున్న ప్రియ ప్రభువా, ఈ మధ్యాహ్న వేళ మీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఉదయకాలంలో మీ కుమారుడైన యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకుని తండ్రి నేను ఆరాధించుటకు, నేను స్తుతించే బాధ్యత మాకు దయచేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సంఘాన్ని, అందులో ఉన్న పెద్దలు, పరిశుద్ధులందరిని బట్టి స్తోత్రాలు. కుటుంబాలను అలాగే పెద్దల కుటుంబాలను ఆశీర్వదించండి. పరిచర్యను ముందుకు నడిపిస్తూ భుజాన వేసుకున్న పెద్దలను బట్టి స్తుతిస్తున్నాం. సంఘానికి క్షమాభివృద్ధి దయచేయండి. ఈ ప్రాంతంలో కూడా ప్రియ తండ్రి నూతన విధన సంఘం కలిగి ఉండాలని సంఘానికి ఇచ్చిన ఆలోచన బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, నీ చిత్తమైతే నీ కృపా ద్వారా తెరిచి ప్రాంతంలో నూతన నిబంధన సంఘాన్ని స్థాపించబట్టకు మీ సహాయం అనుగ్రహించిన స్థలంలో ప్రార్థన చేస్తున్నాం. ఈ మధ్యాహ్నం వేళ మీరు మాతో మాట్లాడండి. మా మధ్యలో మీ కుమారుడైన యేసుక్రీస్తుని విశేషంగా హెచ్చించి గణపరచమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. చేరి వచ్చిన పరిశుద్ధులందరిని ఆశీర్వదించమని, మీరు మరొకసారి మీ వాక్య వెలుగులో నుండి మనం దర్శించమని యేసుక్రీస్తు నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నా మా తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఉదయకాలం లూకాసు వార్తలో ఉన్న కొన్ని విషయాలు, అన్ని విషయాలు కాదు కానీ తెలిసిన కొన్ని విషయాలు మనం కలిసి ధ్యానం చేస్తూ ఉన్నాం. సో ఇది ప్రయాణాల సువార్తని, అలాగే దేవాలయ సువార్తని, తిరుగుట సువార్తని మనం విన్నాం. ఆయన తిరిగాడు శతాధిపతి యొక్క గొప్ప విశ్వాసాన్ని బట్టి, అలాగే ఆమె ఆరాధన బట్టి తిరిగాడు. మూడవదిగా ఆక్రందన కలగజేసిన పేతుని తిరిగి సెట్ చేశాడు, సరిచేసి సవరించాడు. ఇక్కడ జన సమూహం వైపు తిరుగుతూ ఉన్నాడు. ఇక్కడ ఎవరి వైపు? ఆయన చాలామంది వెంబడిస్తుండగా, చాలామంది ఆయన అనుసరిస్తుండగా ఆయన తిరిగి వారితో మాట్లాడుతున్నాడు. సో ఈ ప్యాసేజ్లో ఒక 4 విషయాలు కలిసి నేర్చుకుందాం. తెలిసిన సంగతులే. 25 నుండి 27 వరకు ఆ సిలువను గురించిన పాఠం చెప్పాడు. ద లెసన్ ఆఫ్ ద క్రాస్ అని ఉంది అక్కడ. సిలువను గురించిన పాఠం 25, 26, 27. ఇక 28, 29, 30లో శిఖరమును గురించిన పాఠం చెప్పాడు. ద లెసన్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ చెప్పాడు. ఎందుకు శిఖరం కడుతున్నాడు, మధ్యలో ఆగిపోతే దాని ద్వారా కలిగే ప్రమాదాలు చెప్పాడు. మొదటిది సిలువ 25, 26, 27. 28, 29, 30 శిఖరమును గురించిన పాఠం చెప్పాడు. ఇక 31, 32, 33లో సంఘర్షణ గూర్చిన పాఠం, సంఘర్షణ, కాన్ఫ్లిక్ట్ చెప్పాడు. ఇద్దరు రాజుల మధ్య ఆ యుద్ధంలో జరిగే పరిణామాలు చెప్పాడు. అలాగే 34, 35లో సాక్ష్యం గురించిన పాఠం చెప్పాడు. కాన్షియన్స్ చెప్పాడు. అంటే కాన్షియన్స్ అంటే మనసాక్షిని గురించి చెప్పాడు. సో 4 పాఠాలు. మొదటిది సిలువ, రెండవది శిఖరం, ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. మూడవది సంఘర్షణ, నాలుగవది సాక్ష్యం. ఎంత సులువుగా అర్థం చేసుకోవచ్చు. చక్కగా లూకా మనందరికీ పాఠాలు ఇస్తున్నాడు. ఆయన
సరే, వేలాది మంది ఆయనను వెంబడిస్తున్నారు, ఆయన అనుసరిస్తూ ఉండగా ప్రభు ఏం చేశాడనేది ఇంపార్టెంట్. అక్కడ చూడండి 25వ వచనం. బహుజన సమూహములు ఆయనతో కూడా వెళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఈ టర్న్ టు ద జనరేషన్ అన్నాడు. జన సమూహం వైపు తిరిగాడు ఆయన. ఎందుకు తిరిగాడంటే ప్రభు ఒక సవాలు వేశాడు. ఇప్పుడే ఛాలెంజ్ బిఫోర్ దేవ్ ఒక సవాలు వేశాడు. ఏ సవాలు చూడండి, ఎవడైనను అనే మాట ఉపయోగించాను. అన్నాడు ఎవడైనను. అందరూ చాలా వేల మంది వెంబడిస్తున్నారని ఆయన అనుసరిస్తుండగా, ఎవడైనను నా శిష్యులుగా ఉండాలి అంటే ఏంటంటే శిష్యులుగా ఉండాలి అంటే మనం శిష్యులము కాదంటే మనం ఆయన శిష్యులమే. ఎవరి శిష్యులము? ప్రభు శిష్యులమే. ఎవరి శిష్యులం? ప్రభు శిష్యులం. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం కొంచెం పరమానంద శిష్యులం అవుతాం. ప్రభు శిష్యులమే కానీ ఎవరి శిష్యులం? ఎందుకు? వాళ్ళు ఒకటి చెప్తే ఒకటి చేసేవాళ్ళు. వాళ్ళు ఎవరు? పరమానంద శిష్యులు. మనం ఎవరి శిష్యులము? నిజమేనా? అది ఛాలెంజ్ చేశారు అక్కడ. తెలుసుకోమన్నాడు ఆయన. అందులో ఎవడైనా పదాన్ని వాడాడు, సింగిల్గా వాడాడు ఆయన, అందరు కాదు. ఎవడైనా నా శిష్యుడుగా ఉండాలి, నా శిష్యురాలుగా ఉండాలి అంటే సవాలు వేశాడు. సో శిష్యరికం అనేది సవాలుతో కూడినది. మనం ప్రభు బిడ్డలమే, అందులో అనుమానం లేదు. ఎందుకు? ప్రభు రక్తంలో కడగబడ్డాం, ప్రభుని విశ్వాసం ఇచ్చాం, బ్యాప్టిజం తీసుకున్నాం, ప్రభుని ఆరాధిస్తున్నాం. కానీ ఎవరు బిడ్డలు? మనము ప్రభు బిడ్డలు. కానీ ప్రభు శిష్యులం కాదు. అది చెప్పుకొని నాకు ధైర్యం కావాలా, వాళ్ళకి చెప్పుకోవడం కాదు కదా. అందువల్ల ఎవడైనా అన్నాడు, చూడ ఇండివిజువల్గా పిలిచాడు. ఎవడైనా నా శిష్యులుగా ఉండాలి, నా శిష్యురాలుగా ఉండాలి. ఇదే మాట పాత నిబంధనలో నాజీరు వ్రతం దగ్గర వాడాడు దేవుడు అనే యెహోవా. చూడండి, సంఖ్యాకాండం 21వ అధ్యాయం 5-6 వచనాలు జస్ట్ ఒకరికి చదివద్దాం. సో ఇశ్రాయేలు యొక్క చరిత్రలో ఆయన మాట్లాడుతున్నాడు. చూద్దాం ఒకసారి. 21వ అధ్యాయం, క్షమించిన నిర్గమాకాండం 21వ అధ్యాయం 21, క్షమించాను. 5వ వచనం చదువుతారా ఎవరైనా? 5వ వచనం. అయితే కాదు కదనా, సంఖ్యాకాండం 6వ అధ్యాయం అనుకుంటాను. నాజీరు వ్రతాన్ని గురించిన కొన్ని సంగతులు ఉన్నాయి అక్కడ. రైట్, 6వ అధ్యాయం, క్షమించండి, 6వ అధ్యాయం 2వ వచనం. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 2. రైట్, ఎగ్జాక్ట్ 6వ అధ్యాయం 2వ వచనం. పురుషుడే గాని స్త్రీ గాని యెహోవాకు నాజీరగుటకు ఎవరైనా మొక్కుకొని, ఎవరైనా మార్చడం ఇంపార్టెంట్. ఎవరైనా మొక్కుకొని, అక్కడ జస్ట్ ఎవరైనా నా కోసం పరిశుద్ధంగా ఉండాలి అనుకుంటే, ఏది పరిశుద్ధత, అది ఇంపార్టెంట్. రెండవది ప్రత్యేకత ఇంపార్టెంట్. ఎవడైనా నా కోసం పరిశుద్ధంగా ఉండాలి అనుకుంటే, నా కోసం ప్రత్యేకంగా ఉండాలంటే అలాంటి వాడిని పిలిచమన్నాడు దేవుడు. అందరినీ కాదు. అందరూ ఏమన్నా అక్కడ ఇఫ్ ఎనీబడి, పురుషుడైనా స్త్రీ అయినా ఆయన జీవితకాలం పరిశుద్ధంగా ఉండాలి, జీవితకాలం ప్రత్యేకంగా ఉండాలి. అలాంటి వారిని పిలుచు, వాడితో నేను మాట్లాడతాను. ఏం మాట్లాడతాడు? సో 3 విషయాలు చెప్తాడు. ఒకటి, లోకమిచ్చే ఆ పాపం నుండి ప్రత్యేకపరచుకోవాలి. దేని నుండి? పాపం ఉంది అంటే ఆ సుఖభోగాలు ఉన్నాయి, ప్రత్యేకించుకోవాలి. అంటే ద్రాక్షారసం ఇవన్నీ కూడా ఎలాగొస్తాయి? అక్కడి నుంచి వస్తాయి. కాబట్టి దానిని ఏం చేసుకోవాలా? ప్రత్యేకపరచుకోవాలి. రైట్, 3 విషయాలు చెప్పాలి. అదే జోలికి వెళ్ళట్లేదు. కానీ ఎవరైనా అనే మాట ఇండివిజువల్గా సవాలు వేశాడు. పరిశుద్ధత దగ్గర అదే వేశాడు, అలాగే శిష్యరికం దగ్గర అదే వేశాడు. ఏం వేశాడు శిష్య దగ్గర? చూద్దాం. మళ్ళా ఎవరైనా మళ్ళీ లూకాసు వార్తకి వెళ్ళదు. తిరిగి ఏం మాట్లాడుతున్నారు? లూకాసు వార్త 14వ అధ్యాయం 25వ వచనం. బహుజన సమూహంలో ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనా నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తన తల్లిని, తన భార్యను, పిల్లను, అక్క చెల్లను, తన ప్రాణము సహా ద్వేషింపకుంటే ఏం కాదన్నాడు? నా శిష్యుడు కాను. వాట్ ఏ ఛాలెంజ్ చేశాడయ్యా. మీలో నా శిష్యులుగా ఉండాలి అని బాగండి. నా శిష్యురాలుగా ఉండాలంటే మొదటి సవాల్లో తల్లిదండ్రులు పెట్టాడు ఆయన. ఏం పెట్టాడైనా? చాలా విచిత్రంగా ఉంది నాకేది. ద్వేషించాలంట. ఏం చేయాలా? ద్వేషించాలన్నాడు. యాక్చువల్గా బైబిల్ కాంట్రవర్సీ ఎప్పుడు చెప్పదు. బైబిల్ ఏం చెప్తుంది?
నీవు దీర్ఘాయుష్మంతుల వగునట్లు నీ తల్లిని సన్మానించు. అదే బైబిల్ ఏం చెప్తుంది? ద్వేషించమంటుంది. ఇదేంటి కాంట్రవర్సీ అవుతుంది? కానీ బైబిల్ ఎన్నడూ కూడా కాంట్రవర్సీ చెప్పాలి, అంటే వ్యతిరేకంగా చెప్పాలి. ఒకవైపు ఏమో దీర్ఘాయుష్మంతులు ఉన్నట్టుగా తల్లిదండ్రులను ప్రేమించాలా, నా శిష్యుడిగా ఉండాలంటే ఏం చేయాలా? ద్వేషించాలా. ఇది చాలా కష్టతరం కూడా. ఇది వాడే నా శిష్యుడు అన్నాడు, వాడే నా శిష్యుడు అన్నాడు. ఒకవేళ సపోజ్ మన తల్లిదండ్రులను ద్వేషిస్తే లోకం ఏమంటుంది? వాడేం బోధకుడయ్యా, వాడేం సేవకుడు, వాడేం సంఘ పెద్ద, తల్లిదండ్రులను ద్వేషిస్తున్నాడని ఏం చెప్తారు? లోకం మన మీద ఫిర్యాదు చేస్తుంది. కానీ బైబిల్ ఏం చెప్తుంది? ద్వేషించమని చెప్తా ఉంది. అసలు ద్వేషించడం అంటే ఏమిటి? అసహించుకోవడం కాదు తల్లిదండ్రులను ఇక్కడ, లేదా వాడిని త్రోసేయడం కాదు అక్కడ. కానీ నా శిష్యుడుగా ఉండాలి, నా శిష్యురాలుగా ఉండాలి అంటే ఖచ్చితంగా చేయాలి. ఏమని చేయాలా? తల్లిదండ్రులు మొదటి స్థానం, రెండవది అన్నదమ్ములు రెండవ స్థానం, మూడవది అక్క చెల్లెలు, చివరికి తన ప్రాణం సగా ద్వేషింపకుండే వాడు నా శిష్యుడు కాడు. సిలువలో ఉన్న పాఠం ఎంత లోతుగా చెప్పాడు ప్రభు. నిజమేనా? మనం ఎంతవరకు ప్రభు శిష్యులం, నీవేనా నేనేనా? చెప్పుకోవడానికి ఇబ్బందిగా ఉంది నాకైతే. నేను ఆయన శిష్యుడు అయితే గురువు చెప్పింది నేను చేయాలి. ఎవరు చెప్పారా? నా గురువు ఎవరు? మీ గురువు ఎవరు? నిజమే, ఆయన చెప్పింది మనం చేస్తున్నామా? లేదు తమ్ముడు, చేయట్లేదు. మనం ఏదో 1% చేస్తున్నాం. ఎంత? 1%, 99 చేయట్లేదు. మరి ఎవరు శిష్యులం అంటున్నాం మనము? ప్రభు శిష్యులం అంట. పాట పాడుతూ ఉన్నాం, యేసు క్రీస్తు శిష్యులముగా విశ్వాసముతో అవుతుంది ఆ పాట. ఆయన బాగా గాయకుడు రాశాడు, అది వేరే సంగతి. పాడేటప్పుడు నిజమేనా? మనం పాడుతున్నాం. ఎంతవరకు మనం పాడుతున్నాం? ఇంతవరకు ఎంతవరకు ప్రాక్టికల్ దాన్ని అనుసరిస్తున్నాను, ఎందరో దాన్ని వెంబడిస్తూ ఉన్నాను. అలాగైతే ద్వేషించడం అంటే ప్రభు ఏమి సెలవిచ్చినా చూద్దాం. ద్వేషించడం అంటే చిన్నదానికి వెళదాం. మత్తయి సువార్త ఎగ్జాక్ట్లీగా ప్రభు ఇచ్చిన వర్డ్ ఏమిటో చూద్దాం. ద్వేషించడం అంటే ఏమిటి, అసహించుకోవడం అంటే మత్తయి సువార్త 37వ వచనం చూడు. 10వ అధ్యాయం 37వ వచనం మీరే చదవండి. 10:37, 10వ అధ్యాయం 37వ వచనం. తండ్రినైనను తల్లినైనను, నిదానం చదువు, ఫాస్ట్ వెళ్తే ఏం అర్థం కాదు అక్కడ. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు. అక్కడ ఏమన్నా అర్థమైందా? సురేష్, నాకంటే అందువల్లే యేసు ప్రభు ఇదే మత్తయి సువార్తలో 12వ అధ్యాయంలో ఆయన చెయ్యి చాచి అన్నాడు. ఏం చేశాడు చూద్దాం. జస్ట్ ఊరికే నేను దాన్ని వివరించకపోతే జస్ట్గా లూకాసు వార్త మీకు తెలిసిన వచ్చినది 12వ అధ్యాయం 49వ వచనం 49వ వచనం 49 చదువు. చూడు, చెయ్యి చాచి అన్నాడు. ఈ స్ట్రెస్ అన్నాడు అక్కడ. అవచ్చండి మత్తయి రాస్తున్నాడు ఆయన 3 చోట్ల ఉపయోగించాడు. కుష్ఠరోగికి చెయ్యి చాపాడు స్వస్థత దగ్గర. ఓకేనా? రైట్. రెండవదిగా పేతురు మునిగిపోతున్న పేతురు ఏం చేశాడైనా? చెయ్యి చాపాడు. ఇక్కడేమన్నాడు? అబ్బాయి రక్త సంబంధం లేదురా అబ్బాయి, ఆ మాట చూడండి, నాట్ ఎ బ్లడ్ రిలేషన్. ఏమన్నా ఇక్కడ? చెయ్యి చాపి ఎవరు నా సహోదరుడు, ఎవరు నా సహోదరి, ఎవరు నా రక్త సంబంధం, ఎవరంట? నా తండ్రి చిత్తమును చేసేవాడే నా సహోదరుడు, నా సహోదరి. కాబట్టి సో అదే వాడు మత్తయి సువార్త 10వ అధ్యాయానికి వెళ్దాం. మళ్ళా 10వ అధ్యాయం 37వ వచనం. తండ్రినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నా శిష్యుడు కాడు. ఏంటి ద్వేషించినప్పుడు అర్థమైంది ఏమిటి? ఆయన కంటే అమర్చలేండి, ఆయన కంటే. సో ఆత్మ సంబంధం దగ్గర చెప్పిన మాట ఏమిటంటే, ఆయన శిష్యరికత చెప్పాలంటే, ఒక రకంగా చెప్పాలంటే, నాకంటే ఎవడు ఎక్కువ తల్లిని ప్రేమించినా, తండ్రిని ప్రేమించినా, భార్యని ప్రేమించినా, అక్క చెల్లెని ప్రేమించినా ఎవరు శిష్యులు కాదు. కొంతమంది అంటాం మనం, బ్రదర్ నేను దీన్ని వదులుకోలేకపోతున్నాను అంటాను. అని అర్థమైంది ప్రభు కంటే రైట్. అది అక్కడ ఒక ఆవిడ ఉంది, నాకు శ్రీశైలం ప్రాజెక్టులో 12 ఏళ్ళు సేవ చేసి వచ్చాను నేను. ఒక ఆవిడ వచ్చి, బ్రదర్ మీరు అరగంట వాక్యం ముగించమన్నది నన్ను. 65 ఏళ్ళు ఆవిడే. నాకు అర్థంగా కొంచెం నాకు మొమ్మాట పడను, ఉంటే పోతా అంటాను నేను. అంటే రాజీ పడాను నేను. ఆంటీ నేను సరే అంటే ముగిస్తాను, అసలు మీరు ఎందుకు చెప్తున్నారు అడిగాను. అసలు ఎందుకు చెప్పారు మీరు అంటే, బాబు తడబడుకున్నా, బాబు ఈ సంఘంలో 100 మంది ఉంటాం, మేము అందరం సీరియల్ చూస్తామంటుంది ఆవిడ. నేను ఒక అడుగు ముందుకేసాను. అడుగు ముందు ఆంటీ ఏ సీరియల్ అంటే చక్రవాకం చూస్తున్నా అంటే, ఏ వాక అంటే ప్రభు కంటే ఎక్కువ దేన్ని ప్రేమిస్తుంది?
ఏమన్నా మరి వదులుకుంటారు మీరు? రండి అన్నాడు. అయితే ఎంతమంది అర్థమైంది మీకు? రండి, వదులుకోవాలా? ఫేస్బుక్ వదులుకోవాలా, గంటలు గంటలు చూస్తున్నాను నీవు. యూట్యూబ్ వదులుకోవాలా, వాట్సాప్లో వదులుకో. రండి, కమం, నేను మీతో వెళ్తాను. అది ఇక్కడ చెప్పాను. నాకంటే టెక్నాలజీగా నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడున్నా మీరు గంటలు స్పెండ్ చేస్తున్నారు ఎక్కడ? అది మీకు తెలుసు, నేను చెప్పట్లేదు. నేను దాన్ని వదులుకోవాలా. అప్పుడు ఎవరు శిష్యులు? ఊరికి చెప్పుకోవడం కదా ఈజీగా. నాకంటే వదిలేసుకుంటావా? చిన్న ఇన్సిడెంట్ చెప్పి వెళ్తాను. రుమేనియాలో జాన్ పాస్టర్ అనే భార్య, కమ్యూనిస్ట్ పరిపాలన. మిషనరీ చరిత్ర చదివితే ప్రతి పేజీలో అట్లా కంట్లో నీళ్ళు పడతాయి. అమ్మో, నేను చదివేటప్పుడల్లా అసలు 1% కూడా లేననిపించింది. నా ఒక సేవకుని నేను చెప్తున్నాను. జాను, ఆయన భార్యను, వాళ్ళ కుమారుడి పేరు పాల్, 17 సంవత్సరాల అబ్బాయి, సువార్త సేవ చేస్తున్నారు, ఆత్మలు సంపాదించారు. పోలీసులు కనుగొని ఈ ముగ్గురిని స్టేషన్ తీసుకెళ్తున్నారు, జైలు తీసుకెళ్తున్నారు. మార్గ మధ్యంలో జైలు ఆఫీసర్ నిలబడి ఆ జీపులో నుండి పాస్టర్ల జాన్ లాగేశాడు. ఆయన 50 ఇయర్సే. భార్య పిల్లోడు చూస్తుండగా కాల్చి పడేశాడు. నిర్దాక్షిణ కాల్చేసాడు. భార్యను కుమారుని తీసుకెళ్ళాడు. జైల్లో ఆ గదిలో 4 రోజులు 24 గంటలు కొట్టాడు. రోజు బీభత్సంగా కొట్టాడు. భార్యను కొట్టాడు, వాళ్ళ అబ్బాయిని కొట్టాడు. 4 days అయిపోయింది. ఆ జైలు అధికారి ఇలాంటి టేబుల్ దగ్గరికి వచ్చాడు. బాబుని ఇక్కడ నిలబెట్టాడు. వాళ్ళ అమ్మని అక్కడ గేటు దగ్గర నిలబెట్టాడు. బాబు, ఈ బైబిల్కి తెలుసు అన్నాడు. తెలియదండి, కొద్దిగా తెలుసు అన్నాడు. సరే, 10 ఆజ్ఞలు చెప్పాడు. 10 ఆజ్ఞలు చెప్పాడు. మీరు కూడా చెప్పలేను, నేను చెప్పలేను. 10 ఆజ్ఞలు చెప్పేశాడు. ధన్యతలు చెప్పమన్నాడు, ధన్యతలు చెప్పాడు. 119వ కీర్తన చెప్పమన్నాడు, మొత్తం చెప్పాడు. అయితే బాబు, 10 ఆజ్ఞలు 5వ ఆజ్ఞ చెప్పు, 6వ ఆజ్ఞ, నువ్వు దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించు. అక్కడ ఎవరున్నారు అన్నాడు. ఇలా చూశాడు, గుర్తుపట్టలేదు సార్ అన్నాడు. వాళ్ళ అమ్మే. అట్లా కొట్టేశాడు. దగ్గరికి వెళ్ళాడు. మరలా వచ్చాడు. ఎవరు అన్నారు? మా అమ్మ సార్ అన్నారు. నిలబడి అన్నాడు. అలాగైతే ఇది నువ్వు పాటిస్తావా అన్నాడు. పాటిస్తా సార్. ఏంటి? నువ్వు దీర్ఘాయుష్మంతుడగినట్లు తల్లిని తండ్రిని సన్మానించు. అలాగైతే ఏం చేయాలి సార్ అన్నాడు. బైబిల్ కింద పెట్టన్నాడు. 2 కాళ్ళతో తొక్కి మీ అమ్మని తీసుకెళ్ళమన్నాడు. 17 ఏళ్ళ కుర్రాడు పాల్. సార్ ఒక మాట చెప్తున్నాడు సార్. 2 మాటలు చెప్పాడు. ఒకటి, ఇదే బైబిల్ చెప్తుంది సార్, తల్లి కంటే తండ్రి కంటే ప్రేమించేవాడు ప్రభు శిష్యుడు కాడు సార్. అది మొదటిది. 2వ మాట, సార్ నేను నిన్ను గెలవాలనింది సార్, నాకు ఇట్లే నిన్ను గెలవాలనింది సార్. అంటే తల్లి ఏమంటే, నేను చెప్పా కదా సార్, నా ప్రభు కంటే, నా యొక్క రక్షకుని కంటే నా తల్లిని ఎక్కువ ప్రేమించలేను అంటూ ఉండగానే తల్లిని కాల్చిపడేశాడు. సూట్ పెట్టుకుంటే తల్లి అక్కడ కింద పడి ఆమె రక్తం బైబిల్ తాకింది. ఇప్పుడు చెప్పు అబ్బాయి అన్నాడు. చెప్పేది లేదు సార్, ఒకే మాట, ప్రభు కంటే నేను ఎక్కువ నేను ప్రేమించాను, నా ప్రాణమైన ఇస్తాను నేను, అంతే తప్ప ఇంతకు మించి నేనేం చేయలేను అంటూ ఉండగానే వాడిని కాల్చిపడేశాడు. అది ఇక్కడ ప్రభు చెప్పాడు, మీలో ఎవడైనా నా శిష్యుడిగా శిష్యురాలుగా ఉండాలి అంటే రండి. 1000 మంది వెంబడిస్తున్నారు, 1000 మంది అనుసరిస్తున్నారు, కానీ నా శిష్యుడిగా ఉండాలి, నా శిష్యురాలుగా ఉండాలి. నాకంటే నా సంఘము కంటే, లేదా నా యొక్క పరిశుద్ధత కంటే మీరు దేని ఎక్కువ ప్రేమించిన నా శిష్యులు నా శిష్యురాలు కాదు. అందరితో కథ ఆగిపోలేదు. ఆ 2 శవాలు అక్కడ పడ్డాయి. బైబిల్ రక్తం అడుగులో అంతా తడిచిపోయింది. పోలీసులు అందరూ వెళ్ళారు. ఈ ఒక్క వ్యక్తి కాల్చిన ఆఫీసర్ అక్కడే ఉన్నాడు. మధ్యరాత్రి 12 అయింది. ఆ బైబిల్ వంగి ఆ 2 శవాల మధ్యన బైబిల్ ఇలాగ టేబుల్ మీద పెట్టాడు. ఎందుకో చదవాలని ఒక ఆశ వచ్చింది ఆయనకు. ఎక్కడో బైబిల్ ఓపెన్ చేసి చదువుతుండగా ప్రభు మాట్లాడాడు. ఆ రక్తం అడుగులో నిలబడి, నా ప్రభువా నా పాపాన్ని క్షమించు సార్, నిన్ను గెలవాలన్నది నాకు, నిన్ను గెలవాలి. రెండు శవాలు ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళాడు. ఇక్కడ సోదరులారా, శిష్యరికం అనేది సవాలుతో కూడినది. అందులో తిరిగి ఎటోర్స్ జనరేషన్ రెండు నా శిష్యులుగా ఉండేవారు, నా శిష్యురాలుగా ఉండేవారు. అందరు కాదు, ఎవడైనా ఆశ ఉంటే, ఆ అపేక్ష ఉంటే రండి నా శిలువనెత్తుకు. ద్వేషించడం మీన్స్ నాకంటే దేనిని ఎక్కువ ప్రేమించిన వాడు ఎన్నడూ నా శిష్యుడు కాడు, నా శిష్యుడు కాడు. ఈ మహాపట్టణంలో
ఈ సికింద్రాబాద్ ట్విన్ సిటీస్లో 1,00,00,000 జనాభా కలిగిన ఈ పట్టణంలో నా కోసం రోషము కలిగిన వ్యక్తి కావాలి. వదులుకోవాలి. పాపానికి దూరంగా ఉండాలి, అపవిత్ర దూరంగా ఉండాలి, సమస్య దూరంగా ఉండాలి. నన్ను ప్రేమించే వ్యక్తురాలు కావాలా. పరలోకం ఎదురు చూస్తా తప్పుడు ఉందామా? పరలోకం ఎదురు చూస్తూ ఉంది. బోధకుల కోసం కాదు, ప్రసంగికుల కోసం కాదు, తన చిత్తాన్ని నెరవేర్చేవాడు, తను ప్రేమించేవాడు కావాలి. వాడే నా శిష్యుడు, వాడే నా శిష్యురాలు. అందువల్లే పౌలుకు ఒక మాట గుర్తొచ్చింది. చూడు, జస్ట్ ఊరికా ఆయన శిష్యులు అనే మాట దగ్గర జస్ట్ ఊరికా అపోస్తుల కార్యం 9వ అధ్యాయం మొదటి వచ్చాను. జస్ట్ ఊరికలాగా చదువుదాం. సౌలు ఇంకను ప్రభు యొక్క ఏ శిష్యులు? అపోస్తులు చెప్పలేదు, ప్రభు యొక్క శిష్యులు. 2వ వచనం నాయన 2. ఈ మార్గంలో ఎవరుంటారు? ప్రభు యొక్క శిష్యులు ఉంటారు. అక్కడ అది నీకు దొరుకుతారు. వారు ఏ మార్గంలో? దిస్ వే. ఈ మార్గంలో శిష్యులు వెళుతున్నారు. పట్టుకోవచ్చు, వాడిని బంధించవచ్చు, చంపవచ్చు. దిస్ వే. ఈ మార్గం విడిచిపెట్టిన వారికి ఆ శిష్యులు. క్యాన్ యూ ఫాలో? వుడ్ యూ ఫాలో దట్ వే? ఆ మార్గాన్ని వెంబడించే వాళ్ళు కావాలి తమ్ముడు. ప్రభు కొరకు రోషంగా బ్రతికే వాళ్ళకి కావాలి, ప్రభు కొరకు నమ్మకంగా బ్రతికే వాళ్ళకి కావాలి. పరిశుద్ధతను, పవిత్రతను, లోకములు అన్నిటిని ఆశ్రయించుకొని ప్రభు కొరకే యథార్థంగా జీవించేవాడు శిష్యులు కావాలి. ఎవరున్నారు పరలోకంలో? ఎదురు వస్తుంది పరలోకం, కనిపెట్టుకొని ఉంది. కానీ ఎవరు అగుపడట్లేదు. ఆయనకు వదిలేసుకుంటావా? ప్రభు కొరకు వదిలేస్తావా? ఒక చిన్నదాన్ని వదిలిపెట్టట్లే మనం. చిన్నదాని తమ్ముడు, చిన్నదాన్ని పెద్దదానికి వెళ్ళట్లేదు, చిన్నదాన్ని వదిలిపెట్టట్లేదు. కాబట్టి నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు. అది మొదటి పాఠం సిలువలో. 2వ పాఠానికి వెళదాం. 2వ పాఠం మళ్ళీ తిరిగి లూకాసు వార్త 14వ అధ్యాయం 27 వచనం చదవము. 27 వచ్చి 14:27. మరి ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల. రైట్. మొదటిది, నాకంటే ఎక్కువ ప్రేమించేవాడు నా శిష్యుడు కాదు. 2వది, నా సిలువని ఎత్తుకొని అన్నాడు. అక్కడ ఏమన్నాడు? టేక్ మై క్రాస్ అన్నాడు. ఒకే సిలువ. ఏ సిలువ? టేక్ మై క్రాస్. సిలువ అంటే మనం గొంతులు వేసుకునే సిలువ కాదు, అది కాదు. గొంతులో సిలువలు వేసుకుంటారు కదా, తాడుకి వేసుకొని ఇట్లా. ఆ సిలువ చెప్పట్లేదు ఇక్కడ. ఒక ఆయన ఉన్నాడు, నెల్లూరులో చచ్చిపోయాడు అనుకుంటా. ఆనం వివేకానంద రెడ్డి, మాజీ ఎమ్మెల్యే. పేరు విన్నారా? అంటే ఇప్పుడున్న మినిస్టర్ వెళ్తా ఉన్నాడు. ఆయన గుడ్ ఫ్రైడే వస్తుంది. ఏ ఫ్రైడే? శుభ శుక్రవారం సిలువని మోసుకొని పోతుంటారు ఈ పాస్టర్లు కొంతమంది, బ్యాప్టిస్టోలు, సిఎస్ఏలు, లూథరన్ వాళ్ళు. ఈయన కూడా మోస్తాడు సిలువని. ఎవరు? ఆనం వివేక్. మీరు చూడలేదు, ఆ ఫోటోలు వస్తాయి, వీడియోలు చూపిస్తాడు. ఇక్కడ నుండి ఆ గేట్ వరకు మోస్తాడు, అంకుల స్కూల్ వరకు. అక్కడ పక్కకి వెళ్ళి ఒక రూమ్ ఉంటుంది, ఆ రూమ్కి వెళ్ళి 4 దమ్ములు తాగుతుంటాడు. బ్రాందీ తాగు. అదిగా తమ్ముడు సిలువ. అదిగా ఇక్కడ చెప్పింది. ఇక్కడ ఎవడైనా నా సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించని వాడు నాకు శిష్యుడు. సిలువ ఎందుకు మాట్లాడాడు ప్రభు ఇక్కడ? ఎందుకు ఎగ్జాంపుల్గా చెప్పాడు. సిలువ 3 విషయాలు మాట్లాడితే విశ్వాసిత. 3 విషయాలు. ఒకటి, సిలువ మీద ఉన్నవాడు దిగలేడు. ఏం తమ్ముడు? ఎందుకు దిగలేడు? మేకులతో దిగొట్టాడు. 2వది, ఈ మెడ తిరగదు, ఫిక్సప్ చేసింటుంది. కాబట్టి సిలువ ముందు మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుంది? ప్రభు చెప్పాడు, సిలువను ఎత్తుకొని. వాటి మిడ్ స్టాంజా ముందు ఏముంది? ఊసివేతుంది. ముందు ఏముంది? ప్రజలు ఊసివేస్తారు. ముందేముంది? కొరడా దెబ్బలు ఉన్నాయి. ముందేమున్నాయి? అవమానాలు ఉన్నాయి. ముందేమున్నాయి? హేళన ఉంది. ఆర్ రెడీ? టేక్ మై క్రాస్. సిలువను ఎత్తుకొని నీ బంధువులను ద్వేషిస్తారు, నీ తోబుట్టిన వారు ద్వేషిస్తారు. కారణం, యు ఆర్ స్టాండింగ్ ఫర్ ద క్రాస్. సిలువ కొరకే శ్రమను అనుభవించడానికి మనం ఎప్పుడైతే డిసైడ్ అయినామో అప్పుడే విశ్వాసకి అవమానాలు ఉంటాయి. లగ్జరీ ఉండదు విశ్వాసకి. ఏముండదు? లగ్జరీస్ లేదు ఎప్పుడు కూడా. ప్రవచించిన మాట, సిలువ ఎప్పుడు కూడా శ్రమను మాట్లాడుతుంది, సిలువ ఎప్పుడు కూడా అవమానాన్ని మాట్లాడుతుంది, సిలువ ఎప్పుడు కూడా హేళన మాట్లాడుతుంది. అలాగైతే నా శిష్యులుగా ఉండాలి అనుకుంటే ఎలా ఉండాలి? మళ్ళా మత్తయి సువార్త ప్రభు పేతురుతో ఇదే మాట చెప్పాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనం. 16:24. అప్పుడు యేసు
తన శిష్యులను చూచి ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల ఏం చేయాలంట? ఈ డినౌన్స్ హిమ్సెల్ఫ్ అన్నాడు అక్కడ. ఏనాడు? ఉపేక్షించుకోవాలి అంటే ఏంటి? వదిలేసుకోవాలి, స్వచ్ఛందంగా వదిలేసుకోవాలి. లైక్ మోషన్ గురించి మనం చదవచ్చు కదా, అల్పకాల పాపభోగములు అనుభవించడం కంటే క్రీస్తుతో ఆయన పిల్లలతో శ్రమ అనుభవించుట మేలని ఈ డినౌన్స్ హిమ్సెల్ఫ్. ఏమొదిలేడు? అధికారాన్ని వదిలేశాడు. అధికారం ఉంది అక్కడ. రెండోది ఏముండేది? డబ్బు ఉంది, లగ్జరీ. అధికారం ఉంది, డబ్బు ఉంది, లగ్జరీస్ ఉన్నాయి. అంటే తన కాళ్ళ దగ్గర పాపాన్ని అనుభవించవచ్చు. ఎక్కడికి వెళ్ళవలసిన అక్కర్లేదు. ఎక్కడుంది? ఆయన ఫీట్ దగ్గర లగ్జరీస్ ఉన్నాయి. కానీ ఏం చేశాడు? ఈ డినౌన్స్ స్వచ్ఛందంగా వదిలేసేసుకున్నాడు. పేతురు, నేను ఒక పాఠం చెప్తున్నా ఇక్కడ. నీవు నన్ను శిష్యుడిగా ఉండాలంటే, నన్ను వెంబడించాలంటే తన ప్రాణము సహా ద్వేషింపకుంటే అన్నాడు. మీన్స్ ఈ డినౌన్స్ మనము క్రీస్తు. నేను ఒక మాట అడుగుతాను, ఇది వివరించకముందు. నిజంగా క్రీస్తు కొరకు మనం ఏం వదిలేసుకున్నాం? మీరే చెప్పండి. మీ మనస్సాక్షితో మీరు మాట్లాడండి. ఏం వదిలేసుకున్నాం? ఒక పాపాన్ని వదిలేసాం, అంతేగా. ఏం మిగతా వదిలేదు? కులాన్ని వదలలేదు, ఇంకేం వదలలేదు, ఏం వదలలేదు. నాకు విడుదల రియల్ అంటారు, మీరేమనుకోద్దని. ఇంకేం వదలలేదు. పై ఏమన్నా మన విశ్వాసులు అని చెప్పుకుంటున్నా. పాట కూడా పాడతాం, కులము లేదు, మతము లేదు, ఏమేమి పాడుతుంటాం పాటలు. ఏదో ఆ పాట బాగుంటుంది. మనము సహోదరులం. అది భిక్షా గారు రాసిన పాట కదా, అన్న సుధాకర్ రాజు. మనము సహోదరులం, సహోదరులు ఉత్తదే పాటలో. నిజంగా ప్రాక్టికల్గా ఏమనుకో వదిలేము మనం. నిజంగా రియాలిటీగా మనం చెప్తాం. ఈ ఉదయకాలంలో నా శిష్యుడుగా ఉండాలి అంటే తన ప్రాణము సహా ద్వేషింపకుండా. అంత దూరం వద్దు తమ్ముడు. మనం ఏదో వదిలేసుకున్నాం. నేను ఆయన శిష్యుని అయితే, నేను ఆయన శిష్యురాలు అయితే. కాబట్టి ప్రవిచ్చిన మాట ఒకటి, నాకంటే ఎక్కువగా ప్రేమించకూడదు. రెండవది, తన ప్రాణమును ఏం చేయాలా? ద్వేషించాలా. మూడవది, సిలువను ఎత్తుకోవాలి. పౌలు ఎలా ఎత్తుకున్నాడు చూడు. ఎలా ఎత్తుకున్నాడు చూద్దాం. పౌలు ఎలా ఎత్తుకున్నాడు మనకు తెలిసిన మాట చదువు. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20 వచనం చదువుదాం. 2:20. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. అది మార్చండి. నేను క్రీస్తుతో కూడా యేసు ప్రభులాగా నిలువున సిలువ వేయబడి ఆయన. అదిగా నేను క్రీస్తుతో కూడా మీన్స్ క్రీస్తు కొరకు నేను ఎన్నో శ్రమలు అనుభవిస్తున్నాను. అన్నీ వదిలేసుకున్నాడు పౌలు. ఈ వాజ్ ఆర్థోడాక్స్ జ్యూస్ అన్నాడు. ఎవరితో మింగిలి కావాలంటే వాళ్ళు. నిజమన్నా? ఎవరితో? ఈవెన్ ప్రక్కన ఎవరైనా కూర్చుంటే వాని పక్కల అంటే స్నానం చేసేంతవరకు అన్నది. ఎవరు? ఎలాంటి జూలు? ఆర్థోడాక్స్ జ్యూస్ వాళ్ళు. సో అలాంటి వ్యక్తి నేను క్రీస్తుతో ఇక్కడ ఏమైపోయి ఉన్నాడు? వదిలేసుకున్న క్రీస్తు కొరకు అన్ని విషయాలు. ఇది 6వ అధ్యాయం 14 వచనం. జస్ట్ ఊరికే చదివి వెళ్ళిపోదాం. నేను వివరించేట్టుగా జస్ట్ ఒక థాట్ ఇచ్చి వెళ్తున్నా. 6:14. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దురమగును గాక. దాని వలన నాకు లోకమునకు నేను లోకము నాకు ఏమైనాను. కాబట్టి సోదరులారా, ప్రభు యొక్క శిష్యులుగా ఉండాలంటే 3 విషయాలు చెప్పాడు. ఒకటి, ప్రేమించాలా. రెండవది, ద్వేషించాలా. మూడవది, సిలువను ఎత్తుకోవాలి. మీన్స్ ఆయన కొరకే శ్రమలు అనుభవించాలి, బాధలు అనుభవించాలి. మళ్ళీ వదిలేస్తారు మనల్ని అందరినీ. ఎందుకు? దేని కొరకు నిలబడావు నువ్వు? ప్రభు కొరకు నిలబడినప్పుడు అందరూ వదిలేస్తారు. అందరూ వదిలేస్తారు. కానీ పౌలు అన్నాడు, ఎవరి కోసమైతే నేను శ్రమను అనుభవిస్తున్నాను ఆ క్రీస్తు యేసునందలి విశ్వాసం వలన నేను ఐ స్టాండ్ నేను నిలబడి ఉన్నాను, ప్రభు నాతో ఉన్నాడు. కానీ సోదరులారా, ఈ సిలువను గురించిన ఎంత మంచి లోతు పాఠం చెప్పాడు. సో మొదటిది ప్రేమించాలి ఆయనను, రెండవది ద్వేషించాలి, మూడవది సిలువను ఎత్తుకోవాలి. వారు ఎవరు? తమ్ముడు ఇక్కడే ఉన్నారా? పరలోకంలో ఉన్నారా? ఇక్కడ ఉన్నారా? ఎక్కడ? ఎవరి శిష్యులు? ప్రభు యొక్క శిష్యులం. ఎవరి శిష్యులు? ప్రభు యొక్క శిష్యులం. కాబట్టి ఆయన శిష్యులం అని చెప్పుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. నాకైతే అంత అర్హత నాకు ఉందా, యోగ్యత ఉందా? మన బ్రదర్ అండ్ సంఘానికి చెందిన విలియం మెక్డొనాల్డ్ గారి పేరునా లేదా? విలియం మెక్డొనాల్డ్ ఆయన సేవకుడు. ఆయన ఇల్లు అంటే అమెరికా దేశంలో ఇంతే ఉంటుంది ఆ వంటగది. అమెరికా దేశంలో 94 ఏళ్ళు జీవించాడు. ఎన్నేళ్ళు? ఎంత పవిత్రంగా జీవించాడు ఆయన.
వాళ్ళు ఇచ్చారు. మేము ఇలాంటి పరిశుద్ధిని చూడలేదన్నారు అమెరికా దేశంలో ఆ వీధులు ఉన్నవారు. వి నెవర్ సా లైక్ దిస్ హోలీ మ్యాన్. 94 ఏళ్ళు జీవించాడు. ఏండి, ఒక పాత్ర భోజనం వండడానికి, టీ చేయడానికి ఒక పాత్ర, ఏండి తాగడానికి ఒక గ్లాసు, ఒక ఫిల్టర్ ఉంటుందంట. ఎవరైనా సేవకుడైనా, లగ్జరీస్ కాదండి. ఆశ్చర్యపడి సురేష్ అని నేను ఏ దేశం? ఏ దేశం? అమెరికా దేశం. ఆయన అన్నాడు, నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన అన్నాడు, ఎవరిని ఛార్జీలు అడగను నేను అన్నాడు. మరి ఎలాగా? అదే విశ్వాసం అన్నాడు ఆయన. అదే విశ్వాసం. ఎక్కడికి వెళ్ళినా కూడా అన్నాడు. చిన్న మాట చెప్తా, ఆయన గురించి వచ్చి శిష్యరికమైన ఆయన రాసిన బుక్లో, ఆయనకంట బ్యాంకులో అకౌంట్ లేదంట. సేవకునికి ఏం లేదు. మనకు నేను సేవకుల మీ గురించి చెప్పట్లేదు, నేను నాకు అకౌంట్ ఉంది, ఆయనకేం లేదు. అది గొప్ప సంగతి అండి. ఆయన చనిపోయినప్పుడు సింగిల్ పైసా లేదు ఆయన దగ్గర. ఘనంగా సేవ చేశారు. మన మధ్యలో మీ లూయి సామ్రాజ్, చిన్న మాట చెప్పలేదు, ఎవరైనా లూయి సామ్రాజ్ అంకులు, ఆయన కూడా అలాగే జీవించాడు. ఆయన చనిపోయిన విధానం చెప్తున్నాను. ఆ 10,000 ఆయన దగ్గర చివరికి 10,000 ఉన్నాడు. ఏదో ఒక సేవకి వెళ్ళాడు, సేవకి ఇచ్చారంట. అది పని చేసినందుకు చాలా 10,000 ఒక అబ్బాయికి ఇచ్చాడు. అబ్బాయిని దగ్గర పెట్టుకున్నాడు. ఉదయకాలం 4 లేచాడు. 4 లెగుస్తాడు ఆయన. చల్లనీతో స్నానం చేశాడు, సూట్ వేసుకున్నాడు, పౌడర్ వేసుకున్నాడు, పడుకున్నాడు. ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆ 10,000 పెట్టె తయారు చేశారు. అదే పెట్టెని పెట్టేచ్చారు. ఆశ్చర్యం వేసి అసలు మైండ్ బ్లాక్ అయింది నాకు. అదే శిష్య సేవ అంటే. ఇప్పుడు ఎవరున్నారు అలాంటి సేవకులు? మాకు కావాలా, మాకు కావాలా, మాకు కావాలా, ఇవ్వండి ఇవ్వండి. శిష్యరికం వేరు తమ్ముడు. అలాంటి సవాల్ వేశాడు ప్రభు సిలువను గురించి. అలాగుందాం. రైట్. రెండవదిగా ఒక 10 నిమిషాలు మీకు చెప్పేసి ముగిస్తాను నేను. రైట్. మీరు ఓపిక ఉంటే 6 వరకు చెప్తాను నేను బైబిల్ టీచర్. అంతే చెప్పండి, నేను చెప్పండి. అదే లూకాసు వార్త మళ్ళా 14వ అధ్యాయం ఒక 10 నిమిషాలు 28 వచ్చిన. మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింపగోరిన ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులబడి మొదట లెక్క 28 నుండి 30 వరకు సెకండ్ పాఠం ఏది? శిఖరమును గురించిన పాఠం. దేని గురించి? శిఖరమును గురించి. ఆల్మోస్ట్గా టవర్ అని ఉంది ఇంగ్లీష్లో అయితే, టవర్ లేదా ఈ శిఖరం అనేది బైబిల్లో 2 చోట్ల కనబడుతుంది మనకు కదా. ఒకటి బాబేలు శిఖరం అన్నాడు. ఏ శిఖరం? బాబేలు శిఖరం. ఆల్మోస్ట్గా మనందరికీ తెలుసు. దేని కట్టుకున్నారు? పేరును సంపాదించుకుందాం. ఏమంటా? పేరును సంపాదించుకుందాం. లెటర్స్ వి హ్యావ్ ద నేమ్ అన్నారు అక్కడ. రెండవది సంపాదన దగ్గర, రెండవదిగా కమర్షియల్గా వెళ్ళారు వాళ్ళు టవర్ దగ్గర. రండి ఆస్తిని సంపాదించుకుందాం. ఒక టవర్ కడితే ఏమొస్తుంది? ప్రజలు చూడడానికి వస్తారు. దానివల్ల ఏమొస్తుంది? ఆదాయం వస్తుంది. ఇప్పుడు ఫ్రాన్స్లో ఈఫిల్ టవర్ ఉంది. ఏ టవర్ ఉంది? ఈఫిల్ టవర్ ఉంది. ఎందుకు వస్తే వెళ్తున్నారు ప్రజలు? దాన్ని చూడడానికి వెళ్తారు. కాబట్టి బాబేలు దగ్గర టవర్ 2 విషయాలు చెప్తుంది. ఒకటి పేరు సంపాదించుకున్నట, రెండోది డబ్బును సంపాదించుకున్నట. ఇప్పుడు ఉన్న ఆల్మోస్ట్ ప్రజలు అంటే గొప్ప గొప్ప సేవకులు ఉన్నప్పుడు ఈ 2 కోసం పోరాడుతున్నాడు. దేనికోసం? పేరును నేమ్ ఫర్ నేమ్ కోసం. రెండవది ఆస్తిని సంపాదించుకున్నట. నేనంటాను, అంటే నాకు తెలిసిన పరిధిలో ఒక సేవకునికి, అంటే మా గురించి చెప్తున్నాను నేను, అందరి గురించి చెప్పట్లేదు. ఒక సేవకునికి కానా కపడా ఎవరు ఇందులో అంతే, ఇంక ఇవి తప్పకేమలేదు. ప్రభు ఇచ్చాడు, ఇంకా అంతకు మించి ఏం లేదు. ఇంకా ప్రభు అడిగాడు. ప్రభు పంపేది కూడా అలా పంపాడు. ఏం పంపాడు? పంపినప్పుడు మీరు ఏమి తీసుకునవద్దు, సంచి పెట్టుకోవద్దు, జాలినైనా తీసుకునవద్దు, మీరు వెళ్ళండి అన్నారు. వారు వెళ్ళారు, మరలా వచ్చాడు. ప్రభు అడిగాడు, మీకేమైనా తక్కువైందా అన్నాడు. ప్రభు మాకేమి, మైండ్ బ్లాక్ ఇన్సిడెక్షన్ లాగా అక్కడ ఏమి తక్కువ కాలేదు, ఏమి తక్కువ కాలేదు. ఇక పేరు సంపాదించుకుందాం, డబ్బును సంపాదించుకుందాం. బాబేల్ టవర్. ఇక బబులోని యొక్క టవర్స్ గురించి ఉంది. బబులోని టవర్స్ యొక్క అంటే బాబేల్ యొక్క టవర్స్ ఏంటంటే రక్షణ టవర్స్ అంట. అంటే శత్రువు లోపలికి రాకుండా దుర్భేజమైన టవర్స్ కట్టుకున్నాడండి నెబుకద్నెజర్ గారు. కానీ అలాంటి నెబుకద్నెజర్ చనిపోయిన తర్వాత బెల్షస్సర్ ఉండగా లోపల స్క్వేర్స్కెళ్ళ టనల్స్ లోపల కొట్టి ఆ రాత్రి అతుడయ్యాడు. ఎవడు? బెల్షస్సర్ అతడు.
సో ఒకటి బాబేల్ టవర్ కూలిపోయింది, అందులో తారుమారైంది. రెండవది బబులోను యొక్క టవరు కూలిపోయింది. ఇప్పుడు ఏం చెప్పారు ఇక్కడ? మూడవది శిఖరమును కట్టగోరిన ఎడలన్నాడు. ఏం కోరినా? శిఖరం. యాక్చువల్గా గ్రీక్ బైబిల్లో ఏముందంటే ఈ శిఖరం అంటే ఏదో అని చిన్న విషయం చెప్పాడు తాను. మనం పల్లెటూరు నుంచి వచ్చాం కాబట్టి మన దగ్గర చేను బాగా పండినప్పుడు అందులో రైతు ఒకటి వేసుకుంటాడు. ఏం వేసుకుంటాడు? గోపురం. మంచిని అంటారు దాన్ని. మంచి ఏం వేసుకుంటాడు? ఎందుకు మంచి వేసుకుంటాడు? శత్రువుని కాపాడడానికి పంటాడు, పక్షులను కాపాడడానికి మంచె వేసుకుంటాడు. అలాగే ప్రతి విశ్వాసికి వాక్య శిఖరం ఉండాలి. అది ఇక్కడ ప్రభు ఇచ్చిన కాంటెస్ట్ అంటే ఏముండాలా? దేనికి ఉండాలా? ఈ మనసుకు శిఖరం ఉండాలి, హృదయానికి శిఖరం ఉండాలి. ఎందుకు? ఈ మైండ్ని రాత్రింబగలు సాతాను దాడి చేస్తున్నాడు, ఈ హృదయం దాడి చేస్తున్నాడు. ఇప్పుడు మేము దాడి చేస్తున్నాడు. అబ్బా మామూలు ఉన్నాడు, వాక్యం ఎన్నికలు చేస్తాడు. ఎందుకు? వాడి పని అదే, వాచ్ టవర్, ఈ వాక్య శిఖరం. అందువల్లే దావీదు కీర్తనకారుడు, నీ ఎదుట నేను పాపము చేయకుండాన్నట్లు నా హృదయములో ఏమిచ్చుకున్నాడు? ఇట్స్ ఎ టవర్. వాక్య శిఖరాన్ని పెట్టుకున్నాడు, జాగ్రత్త కాపాడుకుంటున్నాడు. పాపం చేసే అవకాశం ఉంది, పడిపోయే ప్రమాదం ఉంది. కానీ అపవిత్రమైన ఆలోచనలు వస్తాయి, చెడు ఆలోచనలు వస్తాయి, చెడు ఉద్దేశాలు వస్తాయి. వీటన్నిటి నుండి మనం కాపాడుకోవాలంటే మనకేముండాలా? ఏముండాలి? వాక్య శిఖరం ఉండాలి అని చెప్తూ, ఎవడైనా శిఖరమును కట్టగోరిన ఎడల ముందు ఏం చూసుకుంటాడు? వాడు లెక్క చూసుకుంటాడు. ఏం చూసుకుంటాడు? లెక్క చూసుకొని ప్రారంభిస్తాడు. ఒకవేళ మధ్యలో వదిలేస్తే ఏమంట? ప్రజలు ఏం చేస్తారు? విమర్శిస్తారు. అది ఏం చేస్తారు? అలాగే ఒక విశ్వాసి ప్రారంభం బాగా ఉండి రాను పడిపోతే ప్రజలు విమర్శిస్తారు. అక్కడ చెప్పదలుచుకున్నారు. కానీ ఒకటి ఆరంభం కంటే ఒకటి ముగింపు బాగా ఉండాలి. మధ్యలో వదిలేయకూడదు. ఏమండి ఫలానా వాళ్ళండి మిథిలా నగరంలో నమ్మారండి, బాగున్నారండి, ఇప్పుడు ఏమైంది అని అనకూడదు. అక్కడ అది ప్రభు చెప్పాడు. అలా ఉండకూడదంటే మనకి ఏముండాలా? మన మనసుకి ఏముండాలా? శిఖరం ఉండాలా. హృదయానికి ఏముండాలా? వాక్య శిఖరం ఉండాలి. ఇదే జాన్ వెస్లీ డిగ్రీ కాలేజ్ ఉంది సికింద్రాబాద్లో. అక్కడ ఒక ఆయన వచ్చాడు, రిచర్డ్ ఉరుంబ్రాండ్ గారు. పేరు విన్నారు ఎప్పుడైనా? నేను అప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నాను, అక్కడ యూత్ క్యాంప్ జరుగుతుంది. ఆయన ఏడుస్తూ మాట్లాడాడు. ఆయన 14 మంది 15 మందిని మంచు గడ్డలో పెట్టారంట, ఐస్ గడ్డలో పెట్టారంట. కొద్దిగా లోతులో ఉందంట, బీభత్సంగా. ఇక ప్రాణం పోయే స్థితిలో ఉన్నారంట. మనసు అంతా చంచలంగా ఉంది, హృదయం చంచలంగా ఉంది. విశ్వాసం వదిలిపెట్టే స్థాయికి వచ్చారు, ప్రభుని వదిలిపెట్టే స్థాయికి వచ్చాడు. ఈయన ప్రార్థన చేశాడు, ప్రభువా నాకు వాక్యం దయచేయి, వాక్యం దయచేయి. ఏడ్చి మంచుగడ్డలు ఏడుస్తుండగా ఆ 15 నిమిషాలకు ఆ పోలీస్ ఆఫీసర్ పిలిచాడంట. రిచర్డ్ ఉరుంబ్రాండ్ గారిని. నిలబడ్డాడంట. అబ్బాయి ఒక పని చెప్తా చేస్తావు అన్నాడు. చేస్తాను సార్ అని. ఇక్కడ 15 లెట్రిన్లు ఉన్నాయి. ఎన్ని లెట్రిన్లు? నీళ్ళు అయిపోయినాయి. ఆ లెట్రిన్లు దుర్వాసన వస్తుంది. నీ వెళ్ళి నీ చేతితో తీసి ఈ పేపర్తో తుడమన్నాడు. 15 లెట్రిన్లు. అప్పటికి 15 రోజులు కూర్చున్న లెట్రిన్ అక్కడే ఉంది, నీళ్ళు లెక్క. దుర్వాసన కంపు వస్తుంది. మీరు తీయకపోతే మీ 15 మందిని చంపేస్తున్నాడంట. తప్పదు. ఇంకా 14 లెట్రిన్ల మట్టి తీసి ఆ చెడు అంతా కంపు దుర్వాసన తీసేసి 15 లెట్రిన్లో చేయి పెట్టాడయ్యా. ఎక్కడ పెట్టాడు? చేయి పెట్టాడు. ప్రభువా నీ వాక్యం దయచేయి అని ఏడుస్తూ పెట్టాడంట. 15 లెట్రిన్లో చేయి పెట్టి అలా తీస్తుండగా ఆ మలినానికి ఒక పేపర్ చుట్టబడిందంట లోపల. ఇట్లా ఎందుకు ఆ పేపర్ తీయాలని ప్రేరేపణ వచ్చింది. తీస్తే రోమాపత్రిక 8వ అధ్యాయం అంతా రాశారంట. ఎవరు రాశారు? తను చదువుకొని ఆదరింపబడ్డాడు. అక్కడ ఎంతమంది ఉన్నారు? 14 మంది ఉన్నారు. వాళ్ళకి మీ అందరికీ తెలుసు, ఖైదీలకు జేబులు ఉండవు. ఏముండవు? జేబులు. మరి ఎలాగా? పేపర్ అడుగుతాడు, ఇస్తే ప్రాణాలు పోతాయి. ఆ పేపర్ని నోట్లో పెట్టాడంట. అలా సార్ మీరు చెప్పింది అలా చేశా సార్. నేను చూశాడు, శభాష్ అన్నాడు, వెళ్ళిపోన్నాడు. ఆ 14 మంది ఎదురు చూస్తుండగా ఆ పేపర్ తీశాడంట. తీసి చదివినప్పుడు వాళ్ళ కంట్లో నీళ్లు పడ్డాయి, ఆదరింపబడ్డారు. మనసుకు శిఖరం వచ్చింది, హృదయానికి శిఖరం వచ్చింది. ప్రభు కోసం నిలబడ్డారు. అదే ప్రభుగా చెప్పాడు. మధ్యలో ఆగిపోద్దండి, శ్వాసంలో ఆత్మీయతలు ఆగిపోద్దండి.
పరిశుద్ధతలో పడిపోద్దండి. లోకం విమర్శిస్తుంది మిమ్మల్ని, లోకం అవమానపరుస్తుంది, లోకం హేళన చేస్తుంది. మీరు ప్రభు శిష్యులని చెప్పుకుంటున్నారు, ప్రభుని ఆరాధించేవారు అని చెప్పుకుంటున్నారు, ప్రభుని వెంబడించేవారని చెప్పుకుంటున్నారు. కాబట్టి మీలో ఎవడైనా శిఖరమును కట్టగోరిన ఎడల దాన్ని మధ్యలో ఆపివేస్తే, మధ్యలో తీసివేస్తే ఎంత ప్రమాదకరం, ఎంత అపాయకరం. కాబట్టి మీరు ప్రభు వచ్చేంత వరకు వాక్య శిఖరము కలిగి ఉండండి. ఏ శిఖరం తమ్ముడు? ఏ శిఖరం? దేనికి ఉండాలా? మనసుకు ఉండాలి, హృదయానికి ఉండాలి. లేకపోతే పక్కన ఎవరున్నారు? మీకు తెలుసు, నాకు తెలుసు. ఏం చేస్తాడు? విశ్వాస భ్రష్టులు చేశారు. ఆల్రెడీ పడిపోయారు, సేవకులు పెద్దలు పడిపోయారు. అండి చాలామంది నాకు తెలిసిన గొప్ప గొప్ప ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు గ్రీకు, లాటిన్, హీబ్రూ 66 గ్రంథాలు చెప్పే యోధులందరూ కూడా పడిపోయారు. కారణం ఏం లేదు, వారికి వాక్య శిఖరం లేదు. ఇక్కడ వరకు మనకు పాఠాలుగా ఉన్నారు. వాళ్ళు పడిపోయారు కదా, నేను ఎంతటి వాడిని అనుకోకూడదు, మనం అందులో పడిపోకూడదు. అంటే మనకేముండాలా? వాక్య శిఖరం ఉండాలి. లేదంటే మనం వెంటనే పడిపోతాం. కాబట్టి అందరు చెప్పేది అంటే దావీదు పడిపోయాడు. దావీదు మనకే సంబంధం? సులువు చెప్తున్నారు. ఎవరిని ఎగ్జాంపుల్? దావీదు పడిపోయాడు, సంసోను పడిపోయాడు. అరే అబ్బాయి, మరి పడిపోయారు కాబట్టి నువ్వు పడిపోకూడదని ఏ గ్రంథం ఇచ్చాను నీకు? ఈ గ్రంథం ఇచ్చారు. నీ పడిపోవడానికి కాదు అది చెప్పింది, నిలబడడానికి ఇచ్చాడు వాక్యం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, 2 పాఠాలు. ఒకటి శిలువను గురించిన పాఠం, రెండవది శిఖరమును గురించిన పాఠం. ఒకటైంది, ముగిస్తున్నాను నేను. ఏనా? ఓకేనా? 45 మినిట్స్ అలా డ్యానేనా? ఓకే, ముగిస్తాను. రైట్. కేనా? చిన్న మాట చెప్పి జస్ట్ ఆ 2 పాఠాలు చెప్పి ముగిస్తాను. మూడవదిగా జస్ట్ ఊరికే సంఘర్షణ గురించి పాఠం. మూడవది ఏమిటి? కాన్ఫ్లిక్ట్ చెప్పాడు. 2 రాజులు వచ్చారు అక్కడ. ఇప్పుడు ఎన్నో వచ్చిన నుండి? ఇక్కడే ఉన్నారా, బయట ఉన్నారా మీరు? ఇక్కడే ఉన్నారా, బయట ఉన్నారా మీరు? ఇక్కడ ఉన్నారు కదా. 30 నుండి 31 వరకు, రైట్. 33 వరకు, 31, 32, 31. రైట్. 2 పోరాటాల దగ్గర 2 రాజుల గురించి చెప్తూ రాజీ పడకూడదని చెప్పాడు. అక్కడ ఏమడకూడదు అని అక్కడికి వస్తాను నేను. ఏమడకూడదు అంటే ఆ రాజును ఎదుర్కోలేక మరొక రాజు ఏం పడుతున్నాడు? రాజీ పడుతున్నాడు. అంటే యుద్ధంలో నేను గెలవలేను రబ్బాయి, యుద్ధంలో నేను జయించలేను, నా సైన్యము చాలదు, నా బలగము చాలదు, నా శక్తి చాలదు, కాబట్టి నీతో ఏం పడుతున్నాను? ఇప్పుడు పాఠం అర్థం చేసుకుందాం. ఏం పడుతున్నారు? రాజీ పడుతున్నాడు. ఎవరితో? బలవంతునితో. అంటే అలాగే ప్రభు జస్ట్ అక్కడ ఆగుతున్నాడు. విశ్వాసులమైన మనము కూడా పోరాటంలో ఉన్నాం. మీ అందరూ తెలుసు కదా, మనం పోరాడున్నది ఆ శరీర ఆకాశ మండలం అందున దురాత్మలతో పోరాడు. అలాగైతే ప్రతి విశ్వాసి ఎక్కడో చోట రాజీ పడుతున్నాడు. ఏం చేస్తున్నారు? రాజీ. కొందరేమో పాపము దగ్గర రాజీ పడుతున్నారు. ఎక్కడ? మనకు వచ్చే మొదటి మాట ఏంటంటే, ఎవడు తప్పు చేయలేదు బ్రదర్, అందరు చేసిన వాళ్ళే, అక్కడ రాజీ పడుతున్నాం. ఫస్ట్ పాయింట్ అక్కడ ఏంటి? ఎవడు తప్పు చేయలేదు, పలానా సేవకుడు ఇట్లా, ఆ సేవకుడు ఇట్లా, ఈ సేవకుడు నేను చేస్తే తప్ప అంటున్నాం. అంటే ఏమైంది అక్కడ? ఏమైంది అక్కడ? కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ పాపము దగ్గర రాజీ పడుతున్నాం. రెండవది పరిశుద్ధత దగ్గర రాజీ పడుతున్నాం. మూడవది ప్రత్యేకత దగ్గర రాజీ పడుతున్నాం. ప్రతి విశ్వాసి చాలా దాదాపుగా నాకు తెలిసిన పరిధిలో ఎక్కడ ఒక చోట రాజీ పడుతున్నాం. అంటే రాజీ పడుతున్నట్టయితే మనం గెలిచిన వారమా, ఓడిపోయిన వారమా? గట్టి చెప్పండి. ఎక్కడ ఓడిపోయావు నువ్వు? అది గుర్తుపెట్టుకో. ఎక్కడో ఓడిపోతున్నావు, సమ్వేర్ యు ఆర్ డిఫీటెడ్. ఎక్కడో చోట ఓడిపోతున్నావు. కానీ ప్రభు ఏమంటున్నాడు? ఓడిపోకూడదు అంటున్నాడు. వాడే నా శిష్యుడు. ఒకసారి మీ అందరూ బాగా తెలుసు అనుకుంటాను, భారతదేశానికి చైనాకి యుద్ధం జరిగింది, ఇందిరాగాంధీ పీరియడ్, తెలుసు కదా. అందులో బ్రిగేడియర్ జస్వంత్ సింగ్ ఉన్నాడు. ఆయన యుద్ధానికి వెళ్ళేటప్పుడు వాళ్ళ మమ్మీ పిలిచింది, ఇట్లా అన్నది. ఎక్కడికి వెళ్తున్నా? హడావుడిగా అయినా సెలవులు ఉన్నాయి కదంటే, మమ్మీ చైనా దేశానికి యుద్ధం పడింది, ఇందిరాగాంధీ పిలిచింది యుద్ధానికి, సెలవులు రద్దు చేశారు, యుద్ధానికి వెళుతున్నా, సియాచిన్ ప్రాంతానికి వెళుతున్నాను. అలాగే నిలబడి అన్నది. మరి యుద్ధానికి వెళ్ళి కానీ అబ్బాయి, మీ మమ్మీ మీ డాడీ కోరేది ఏమిటంటే వీపులో బుల్లెట్ దిగకుండా పోరాడన్నది. హలో, మన తల్లిదండ్రులా కాదు ఏంటి? వీపులో రాజీ పడవద్దు సైనికుల దగ్గర. ఒకవేళ
వీపులో బుల్లెట్ దిగిందని మాకు తెలిస్తే మీ సమాధి దగ్గరికి రాము మేము, మీ సైనికుల సమాధి చేయమని ఇది చెప్తున్నా నేను. అలాగైతే యుద్ధానికి వెళ్ళు, లేదా కూర్చోండి. ఉన్నారు అలాంటి తల్లిదండ్రులు? పాపము దగ్గర రాజీ పడకూడదు. బాయ్ నిలబడ్డ పాపము దగ్గర నీతో నేను ఉన్నాను. ప్రభు కోసం నిలబడు, ప్రభు కోసం నిలబడు. ప్రేమించినా ఎవరు ప్రేమించకపోయినా స్టాండ్ ఫర్ ద క్రైస్ట్, ప్రభు కోసం నిలబడు. తల్లి చెప్పింది, యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధంలో దాదాపుగా భారతీయ సైనికులు అందరూ చచ్చిపోయారు, ఎక్కువ శాతం. ఈ బ్రిగేడియర్ జస్వంత్ నిలబడి ఒక్క తుపాకీతో 300 మందిని చంపేశాడు. ఎంతమందిని? 300 మందిని చంపాడు. చైనా సైనికులు అంతా చుట్టుముడుతుండగా వీపులు ఎక్కడ బుల్లెట్ దిగుతుందని మమ్మీకి వాగ్దానం చేశాడు. కాబట్టి అదే తుపాకీతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక్కడ ఛాతీలో ఆయన తలను తీసుకొని చైనా దేశాన్ని తీసుకెళ్ళాడు. 300 మందిని చంపాడు. విరోచితంగా పోరాడు, రాజీ పడకుండా 300 మందిని తలను తీసుకెళ్ళారు. ఇందిరాగాంధీ గారు తర్వాత తలను తీసుకొచ్చి భారతదేశంలో సమాధి చేసింది. అడిగింది తల్లిని, మీ కుమారుడు చనిపోయాడు, మీరు ఎందుకు ఎడవలేదంటే, నా దేశం కొరకు ఒక పోరాట యోధుని, రాజీ పడని సైనికుని కనినందుకు ఒక తల్లిగా ఒక తండ్రిగా గర్విస్తున్నామే. పరమవీర చక్ర అవార్డు తీసుకున్నట్టు. ప్రభు కోసం ఎవరు నిలబడే వాళ్ళు కావాలి. రాజీ పడకూడదు. అక్కడ నువ్వు ప్రభు యొక్క సైనికుడు అని తెలిస్తే రాజీ పడకూడదు. కానీ అనేక చోట్ల దగ్గర పాపము దగ్గర ఎక్కువ రాజీ పడుతున్నాం. ఫోన్లే బ్రదర్, కార్లే బ్రదర్, ఏమైతే బ్రదర్. కానీ ప్రభు కోసం నిలిచే సైనికులు కావాలి. అందులో ప్రభు అన్నాడు పిలాతు దగ్గర, అయ్యా నిన్ను విడిపించుటకు నాకు అధికారం కలదన్నప్పుడు ప్రభు అన్నాడు, నాకును సైనికులు ఉన్నారన్నాడు. నీ చేతికి అప్పగింపకున్నట్లు నాకెవరున్నారు? సైనికులు. కానీ నా సైనికులు అమ్మడబయ్యారు. ఒకడేమో డబ్బు కోసం అమ్మడిపోయాడు, ఒకడేమో అబద్ధం కోసం అమ్మడిపోయాడు, మిగతా వాళ్ళంతా పారిపోయారు. నిజంగానే ప్రభు సైనికురాలవంటే రాజీ పడకుండా ప్రభు కోసం నిలబడతావా? రియాలిటీగా నిజంగా బ్రిగేడియర్ జస్వంత్ సింగ్ తల్లి ఆ మాట చెప్పినప్పుడు అలాంటి తల్లిదండ్రులు ఉంటే దేవుని కోసం ఎంతైనా పోరాడవచ్చు, ప్రభు కోసం ఎంతైనా నిలబడవచ్చు. ఉన్నారు ఎవరైనా? రాజీ పడకూడదు. దేని దగ్గర రాజీ పడకూడదు. ఉంటే ఈ లోకంలో ఉంటాం, ఇడిస్తే పరలోకంలో ఉంటాం. రాజీ పడకుండా ప్రభు కోసం నిలబడే సైనికురాలు కావాలి. అది 3వ పాఠం. ఇంకా 34-35లో ఉప్పును గురించి మాట్లాడాడు. ఏం మాట్లాడు? రైట్, మీరు అందరం అన్న అటు నుంచి వచ్చారు, మీరు అటు నుంచి వచ్చారు, ప్రకాశం జిల్లా నుంచి. చిన్నగంజాం ఏరియాలో ఉప్పుగళ్ళు ఉంటాయి. ఏమిటనే మీ ప్రాంతంలో ఉప్పుగళ్ళు ఉంటాయి, రైటా? ఉప్పుగళ్ళు ఎందుకు? ఉప్పు తయారు చేయడానికి. భారీ వర్షం కురిసిందంటే ఆ ఉప్పుగళ్ళు ఏమవుతాయి? ఆ నీళ్లు తెచ్చి చెట్టుకు పోస్తే ఏమవుతుంది? ఇక్కడ అదే చెప్పాడు, ఒకని సాక్ష్యం పోయిందంటే వాడు సచ్చినంత సమానం. క్లోజ్. ఉప్పు నిస్సారమైతే దేనివల్ల దేనికి పడేయని చెప్పాడు. వాని సాక్ష్యం పోయిన తర్వాత వాడు అనర్గళంగా మాట్లాడినా కూడా ఏమైంది చెప్పరే, ఇంకా ముగిద్దాం. అందుకంతే ఉప్పు నిస్సారమైతే మరి దేనికి? ఒకని సాక్ష్యం పోయిన తర్వాత ఇక దేనికి పనికిరా. చొక్కా కుట్టుకోవచ్చు, ఏమండి, ఒకవేళ డబ్బు సంపాదించుకోవచ్చు, సాక్ష్యం పోయిందంటే అంత సంగతి. ఉప్పు నిస్సారమైతే తమ్ముళ్ళు బావినాడు బాగా. ఉప్పు నిస్సారమైతే సాక్ష్యం పోయిందా? నువ్వు పాట పాడినా వాక్యం చెప్పినా వేస్ట్. ఇంకా అక్కడ పాఠం చెప్పారు, ఉప్పుతో సాక్ష్యం చెప్పారు. కాన్షియన్స్ మనస్సాక్షి మనతో మాట్లాడుతుంది. కాబట్టి మీలో ఎవడైనా నా కోసం బ్రతకాలనుకుంటే ఈ 4 ఉండాలి. ఈ 4 ఉంటే వాడు ఎవడు? నా శిష్యుడు. మనం ఇప్పుడు ఎవడు శిష్యులం? గట్టి చెప్పాలా? నిజమేనా? నేను అవుతానే మీ మనసాక్షి వదిలేసాను నేను. నిజమేనా? ప్రభు శిష్యులమేనా? వదిలేసామా? వదులుకుందాం నాయన. ప్రభు రాకడ దగ్గరగా ఉంది. నేను చెప్పేది ఒకటే మాట, ప్రభు యొక్క రాకడ చాలా సమీపంగా ఉంది. ప్రభు ఏదైతే లెక్క అప్పగించే దినం దగ్గరగా ఉంది. కాబట్టి అన్నం ఉన్నా లేకపోయినా ప్రభు కోసం గంజైన తాగి పవిత్రంగా జీవిద్దాం. రాజీ పడకుండా ప్రభు కోసం నమ్మకంగా జీవిద్దాం.
ఆ క్రీస్తు న్యాయపీఠం కొరకే నీవు నేను సిద్ధపడకు ప్రభు సహాయం అనుగ్రహించింది కాక. దేవుడి లేఖన భాగాన్ని దీవించి ఆశీర్వదించింది కాక. ప్రార్థించు. తమ్ముడు, చెల్లి, ప్రభు కోసం నమ్మకమైన శిష్యుడు, శిష్యురాలు కావాలి. నేటి క్రైస్తవ సమాజం, ముఖ్యంగా బ్రదర్ అని సంఘాల్లో ఎటు చూసినా రాజీ పడుతున్నాం కాబట్టి ఆ ప్రభు మహిమను చూడలేకపోతున్నాం. పాత దినాల్లో, నా యవన దినాల్లో రాజీ పడలేదు ఎక్కడ కూడా. సేవకులైన, పెద్దలైన రక్త సంబంధం, బంధు ప్రీతి, డబ్బు ప్రీతి వలన రాజీ పడటం ద్వారా అన్యులు ప్రభు నమ్ముకోలేకపోతున్నారు, ప్రభు దగ్గరికి రాలేకపోతున్నారు, ప్రభు ఆశపడుతున్నారు. ఒక్కరున్నా చాలు ప్రభు కొరకు, నేను నీతో ఉంటాను అబ్బాయి, యుద్ధానికి వెళ్ళు కానీ వీపులో బుల్లెట్ దిగ్గూడదురా, రాజీ పడద్దు, ఒక సైనికుడిగా అమ్మబడి పోవద్దు. సైన్యాధ్యక్షుని సంతోషపెట్టడమే మన పని. ఆయన కోసం నిలబడి, తిమోతి ఒక మంచి సైనికునిగా ఉన్నాయా, నేను ప్రభు కొరకే సైనికునిగా బ్రతికాను, ఎక్కడ రాజీ పడలేదు, పాపం దగ్గర, డబ్బు దగ్గర రాజీ పడలేదు, అమ్ముడపోలేదయ్యా, సాక్ష్యాన్ని కాపాడుకున్నాను. ఒక కుర్రోని నువ్వు, నీ చేతికి సంఘం ఇచ్చాను, ప్రభు ఇచ్చాడు, పరిశుద్ధులు ఇచ్చాడు, వరం ఇచ్చాడు, నీ కన్నీళ్ళు కనబడుతున్నాయి, బాధ కనబడుతుంది. ప్రభు కోసం నిలబడి తిమోతి, నా చివరి మాటలు ఇవే, నా చివరి బంగారు మాటలు ఇవే. ఒకరోజు సైన్యాధిపతి అయిన క్రీస్తు న్యాయపీఠం దగ్గర నిలబడతాం. ఆ రోజు మన యొక్క లెక్క అప్పగించాలా, ఎక్కడ అమ్ముడుపోతే తిమోతి, ప్రభు నిన్ను పోషిస్తాడు, ప్రభునికి సాయం చేస్తాడు. మంచిగా సైనికునిగా ఉండు. సార్, మా అమ్మను పోగొట్టుకున్నా, మా నాన్నను పోగొట్టుకున్నా, నిన్ను గెలవాలని నిలబడ్డాను సార్, నేను గెలవాలా సార్, నా ప్రభు కోసం ప్రాణాలు ఇస్తా కానీ రాజీ పడను. ఇక్కడ నా ప్రాణం సహా ద్వేషిస్తాను, నేను నా ప్రాణం చేసిస్తాను, నన్ను చంపినా పర్వాలేదు, నువ్వు ప్రభు దగ్గరికి రావాలా. ఉన్నారు ఎవరైనా కొడుకులు రియాలిటీగా, నేను నిజంగా ప్రభు శిష్యుని, ప్రభు శిష్యురాలి. ఎంతవరకు వాస్తవికత ఉంది, ఎంతవరకు ఆ మాటలో యథార్థత ఉంది, ఎంతవరకు నిజస్వరూపం ఉంది చెప్పుకోవడం కాదు. అలా నిలబడితే ప్రభు నీతో ప్రయాణం చేస్తాడు. అందువల్ల ఈ టోన్స్ జన సమూహం వైపు తిరిగి రండి అని పిలిచాను ఆయన. నేను మీతో మాట్లాడతాను, మీతో సంభాషిస్తాను. చాలామంది అమ్ముడమైన సేవకులను చూస్తున్నాం, అమ్ముడమైన విశ్వాసులు, అమ్ముడమైన పెద్దలు చూస్తున్నాం. రాజీ రాజీ రాజీ, ఎటు చూసిన రాజీ. ప్రభు కోసం ఒక్కరు నిలబడే సైనికులు లేరు, సైనికురాలు. పరలోకం ఏమి చేయగలుగుతుంది? ఏలియా ఒక్కడే నిలబడ్డాడు, ప్రభు కార్యం చేశాడు. అలాంటి ఏలియాలు కావాలని ఆయన ఎదురు చూస్తుండగా, నేను ఎందుకు కాకూడదు ఒక ఏలియాలాగా, ఒక ఎలీషలాగా, ఒక అపోస్తులైన పౌలులాగా? వాళ్ళ దాంట్లో త్యాగాలు చేయకపోవచ్చు, మనం చేత కాకపోవచ్చు, కానీ నిలబడడం ఈజీయే కదా. ప్రభు కొరకు నిలబడదాం, ప్రభు కోసమే సాగి వెళదాం. ప్రభునందు ప్రియులారా, మన ప్రియ ప్రభు రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ సందేశంలో మీ ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో మేలుకరంగా, దీవెనకరంగా, మీరు ఆత్మీయంగా బలపడుటకు సహాయకరంగా ఉన్నాయని ఆశిస్తున్నాం. ఇంకను అనేక సందేశములు వినుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ పరిచర్య నిమిత్తమై ఇంకను ప్రార్థించగలరని మనవి.